నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. ప్రతి నెల కూడా మనం రాశి ఫలాలు తెలియజేసుకుంటున్నాం. 12 రాశుల వాళ్ళకి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉందో ఇప్పుడు గురువుగారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. అక్టోబర్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు, రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలియజేస్తారా గురువుగారు? మనం ముందుగా దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మాస్తాన్నః సవితా హేళిస్తీక్ష్ణం శుర్మిహిరో రవి. అందరికంటే కూడా ప్రధానమైనటువంటి గ్రహం సూర్యుడు. అందరిలోకి ప్రత్యేకమైన దేవత సూర్య భగవానుడు. ప్రతి మతం వాళ్ళు కూడా సూర్యుని చూసే పండుగ చేస్తున్నారు. నా దేవుడు వేరే అంటున్నారు. అయితే నీ దేవుడంటే వేరే సూర్యుడు ఉన్నారంటే లేడు. అందరికీ ఒకటే దేవుడు, అందరికీ ఒకటే సూర్యుడు. అది మాత్రం బాగా గుర్తించాల్సిన అవసరం ఉంది. నీ మతం తక్కువ, నా మతం ఎక్కువ అనడం తప్పు. నీ మతం నువ్వు గొప్పగా చూడు, కానీ ఇతర మతాన్ని మాత్రం ద్వేషించొద్దు. అదే కాదు, ఎప్పుడు కూడా నువ్వు బాగుంటామే గాక అందరూ బాగుండాలని కోరుకోవాలి. ఒకటి, ఎవరికైనా సరే బలహీనుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ వల్ల నువ్వు లాభం పొందితే ఎన్ని జాతకాలు చూపించినా నువ్వు పైకి రావు. అది మాత్రం నిఖరం. కాబట్టి రాశి ఫలాలు చెబుతున్నాము. రాశి ఫలాల ప్రకారం గ్రహ దోషాలు చెబుతున్నాము. ఆ గ్రహ దోషాలకు పూజలు చేసుకుంటున్నారు. పూజలు చేసుకున్న తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఒక జీవరాశి అండి, ఒక కోతి పిల్లని కన్నది. ఆ పిల్ల చాలా బలహీనంగా ఉంది. తల్లి చావుకు సిద్ధమైంది. ఆ పిల్లని బతికించిన దాకా అన్నం నీళ్లు మానుకుంది. ఆ పిల్ల బతికిందన్న తర్వాత నీళ్ళు తాగింది. అది నీ కళ్ళతో చూసా. వాటికి ఉన్న జ్ఞానం మనకు ఉండలేదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను తిట్టడం కాదు, అందరికీ జ్ఞానం కావాలంటే అది. తర్వాత ఇప్పుడు తల్లి కొడుకు లేదు, అన్నా చెల్లెలు లేదు, అక్క తమ్ముడు లేదు, ప్రవర్తనలు బాగుంటలేదు. అది ప్రత్యేకించి చెప్పక్కర్లా. ఈ విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మేషరాశి ఫలితం చెప్పుకుందాం. మేష వృశ్చికయోర్భౌమ. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. కుజుడు బాగున్నాడు. అయితే ఈ రాశి చాలా బాగుంది. అయితే ప్రతి రాశికి కూడా ఒకటే చెబుతూ ఉన్నా, నీ పిలిచే పేరుని బట్టి వచ్చేది రాశి కాదు. నా పేరు ఇదండి, నా పేరు వెంకయ్య, వృషరా నక్షత్రం, వృషభ రాశి చెప్పండి అని అడుగుతున్నారు. నీవు పుట్టినరోజు ఉన్నటువంటి జన్మ నక్షత్రాలను బట్టి నీకు రాశి వస్తుంది. నీవు పుట్టిన టైంను బట్టి లగ్నం వస్తుంది. గోచారం జన్మ నక్షత్రాలను బట్టి, గ్రహచారం పుట్టిన టైంను బట్టి, ఈ రెండింటినీ కలిపి జాతకం చూసుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకండి ఇదంతా, నా పేరు ఇది, జాతకం చెప్పు అట్లా అడుగుతున్నారు. అది పద్ధతి కాదు. తర్వాత మేషరాశి బాగుందన్ని విధాల. శని ఏకాదశంలో ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. గురువు ద్వితీయంలో ఉన్నాడు, తృతీయంలో కుజుడు ఉన్నాడు. తర్వాత రవి బుధులు కలిసి ఉన్నారు. మరి ఇది చాలా బాగుంది. కేతువు బాగున్నాడు. 6 గ్రహాలు బాగున్నాయి. అయితే నాకు ఎదురు లేదులే అని ఎవరు ప్రవర్తించకూడదు. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, గ్రహస్థితి బాగుండాలి అంటే మనం చేయాల్సిన ప్రవర్తన కావాలి. ప్రవర్తన ఎట్లా ఉంటుంది అంటే, 100 రూపాయలు అయిన దాకా చాలా కష్టపడి దాచిపెడతాడు. 100 అయిన తర్వాత 1000 కావాలనుకుంటాడు. 1000 అయిన దాకా బాగా కష్టపడతాడు. 1000 అయిన తర్వాత 1,00,000, 1,00,000 అయిన తర్వాత 1,00,00,000. ఈ దురాశే బయలుదేరుతోంది. నీ 1,00,000 కోటి కావాలి అంటే ఎవరైనా సరే నువ్వు తినేటప్పుడు నీ గడపలోకి వచ్చిన వాళ్ళకి పెట్టు. ఎవరైనా అన్నం లేక పస్తుపడుకుంటే మీ ఇంట్లో నలుగురు తినేది 4 ముద్దలు కలిపి వాడికి పెట్టు. ఏ గ్రహశాంతులు అక్కర్లే, ఏ దేవతా పూజలు అక్కర్లే. కాబట్టి దేవతా పూజలు కూడా చేయాల్సిందే.
కానీ నీ దుష్కర్మ పోవాలంటే ఎవరికైనా పెట్టాలి. ఈ దుష్కర్మ పోవటమే కాక నీకు పుట్టినప్పుడు పాపగ్రహాల వల్ల వీక్షణ ఉంటే నీకు ఇబ్బందులు కలుగుతాయి, దానికోసం చేసుకోవాలి. అయితే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది, విద్య బాగుంటుంది, మరి ఆల్రౌండ్ మీరు ఏది కావాలంటే అది అవుతుంది. కుజుడు బాగున్నాడు, ఆరోగ్యం అంతకుముందు అనారోగ్యం ఉంటే ఆరోగ్యం కలుగుతుంది. తర్వాత రవి బుధులు బాగున్నారు, వ్యాపారం బాగుంటుంది. కేతువు బాగున్నాడు, మంచి జ్ఞానం కలిగి ఉంటారు, అన్ని విధాలా బాగుంటుంది. ఇది అయితే జన్మ నక్షత్ర రీత్యా చెప్పాను. ఇది 25 వంతులే జరుగుతుంది. మిగతా 75 వంతులు నువ్వు పుట్టిన టైమును బట్టి లగ్నం ద్వారా వస్తుంది. అట్లా లేని పక్షంలో అరిచేతుల ద్వారా సాముద్రికం ద్వారా మీ జాతకం చెప్పబడుతుంది. ఇది గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా ప్రవర్తించండి. మీకు ఎప్పుడూ సహకరించడానికి సిద్ధంగా ఉంటాం. అయితే చాలామంది నువ్వు చెబుతానన్నావు కదా, రాత్రి 12 గంటల ఫోన్ చేసి చెప్పు, నా పేరు ఇది, నా టైం ఇది, దానికి మా ఖర్చులు ఉంటాయి, మాకు దానికి కొంత ఏదో తీసుకొని చెప్తాం, ఊరికినే మాత్రం చెప్పలేం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్వస్తి.